రెడ్ బుక్ రాజ్యాంగంతోనే టీడీపీ కార్యకర్తలు లాఠీలు కర్రలు పట్టుకున్నారని అన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కుటుంబ సభ్యులు తిడుతుంటే అంబటి మాట తులారు, అందుకు క్షమాపణలు కూడా చెప్పారు. అయినా సరే ఆయనపై 30కి పైగా కేసులు పెట్టారని అన్నారు. Credi Hyderabad Property Show 6th, 7th, 8th February. Venue High-Tech City. మళ్ళీ ఈ రోజు రాంబాబు గారి మీద మళ్ళీ కొత్తగా 17 కేసులు అంట. నిన్నటి వరకు 16, మళ్ళీ 17 కేసులు, మొత్తం 33 కేసులు. ఏం పాపం చేశారు? తల్లుల్ని భార్యల్ని తిడతా ఉంటే నోరు మూసుకొని కూర్చోవాలా? వారు పొరపాటు జరిగిందని చెప్తే వారి ఇంటి మీద దాడి చేస్తారా? ఇదంతా కూడా ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం గా చూస్తాం. కేంద్ర మంత్రి, స్థానిక శాసనసభ్యులు, వారి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా కిరాయి ఇచ్చి మనుషులు తీసుకుని వచ్చి ఇంట్ల మీద దాడి చేస్తే అది ప్రభుత్వం వెనక నుండి నడిపిస్తా ఉంటే మీ ప్రభుత్వం ఏమో స్పందించదు, దగ్గరుండి పోలీసులతో దాడి చేస్తుంది. వీరి తాలూకా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రజలు ఎక్కువ కాలం అంగీకరించరు, స్వాగతించరు, స్వీకరించరు. తప్పకుండా రానటువంటి కాలంలో మళ్లీ వచ్చేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. మీరు చేసినటువంటి ప్రతి పాపానికి, మీరు చేసినటువంటి ప్రతి గాయానికి తిరిగి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ